సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఏటు సాంప్రదాయబద్ధంగా జరిగే సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారి రంగం కార్యక్రమంలో భవిష్యవాణి రాష్ట్రంలో మంచి వర్షాలు పడతాయని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా సాంప్రదాయ ఆచారాలతో ఆషాఢమాస బోనాల వేడుకలను ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ ఉత్సవాలకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర జరిగినటువంటి భవిష్యవాణి రంగంలో భవిష్యత్తు కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధి వర్షాలు పడతాయని, మనం వాటన్నిటినీ నీటి సంరక్షణ చేసుకొని ముందుకు పోవాలని, ఆ అమ్మవారి ఆశీర్వచనం అందరిపై ఉంటుందని, అదే సందర్భంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్ ఉన్న అంశాన్ని కూడా ఈ సందర్భంలో చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలని, సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలనే అటువంటి ఆలోచనతోటే తెలంగాణ సాంప్రదాయం ఆచారాలకు ప్రతీక అయినటువంటి ఆషాఢ మాస బోనాలను ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లను దేవాదాయ శాఖ కావచ్చు, శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, లేదా రెవెన్యూ శాఖ తరఫున అన్ని రకాల ఏర్పాట్లను భక్తులకు సంబంధించినటువంటి అన్ని రకాల అంశాల పట్ల అత్యంత ప్రాధాన్యత తీసుకొని చేస్తూ ఉంది. కానీ ప్రజలందరి సహకారంతో రెట్టింపు భక్తులు అటు ఉచిత బస్సు ప్రయాణ మహిళలకైన తర్వాత, లేదా కాలం మంచిగా వర్షం పడ్డటువంటి సంతోషంలో ఇతరత్ర ప్రభుత్వ పథకాలు అనేకంగా వారికి అందుతున్న సందర్భంలో భక్తులంతా కూడా దేవాలయాలకు ఎక్కువ రావడంతో ఈరోజు దేవాలయాల యొక్క భక్తులు మూడంతల కిక్కిరిసిపోయే సందర్భంలో కొంత ఒత్తిడికి రావచ్చు. అయినా ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. అన్నిటికంటే హైదరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు. ఎందుకంటే మెహమాని నవాజీ మే కమీ నహీ అనేది అని హైదరాబాద్ ప్రజలందరూ ఎప్పుడు కూడా ఇన్ని లక్షల మంది భక్తులకు ఇంత ట్రాఫిక్ ఇబ్బంది అయినా, ఇతరత్ర సమస్యలున్నా ఈ బోనాల వేడుకల సందర్భంగా అందరూ కూడా సంతోషంతో